నమస్తే. రైతు భరోసా కోసం చాలామంది రైతులు అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ అదును తప్పింది. సీజన్కు రావాల్సినటువంటి పైసలు రాలేదు. ఎప్పుడైతే నాటు వేయక ముందుకే డబ్బులు రిలీజ్ చేయాలి. యాక్చువల్గా ఈ రైతు భరోసా పథకం అంటేనే ఇట్లాంటిది. అంటే రైతు దున్నేటప్పటి నుంచి నాటు వేసుకునే లోపట్నే పైసలు ఇచ్చినట్టు అయితే రైతులకు కనుక సాయం చేసినట్టు అయితే విత్తనాలకు, ఎరువులకు, కూలీలకు వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే రైతు మీద భారం పడకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రైతు బంధు కానీ రైతు భరోసా పథకం కానీ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వరి నాట్లకు అందకపోగా కోత దశలో ఉన్నప్పుడు రైతు భరోసా పైసలు పడుతున్నాయి. సో ముఖ్యంగా ఏదేమైనప్పుడు కూడా కొంత ఆలస్యమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల ఖాతాల్లో ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో ఎల్లుండి మార్చి 22వ తేదీన రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ కాబోతూ ఉన్నాయి. సో ఎంత జమ కాబోతూ ఉన్నాయి అంటే 3,590 కోట్ల రూపాయలు, సుమారుగా 73 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో జమ కాబోతూ ఉన్నాయి. అరే అదేంటి మరి, గతంలోనేమో రేవంత్ రెడ్డి 9,000 కోట్ల రూపాయలు కావాలి కదా ప్రతి సీజన్కి అని చెప్పిండు, ఇప్పుడేమో 3,590 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ కూడా రైతులకి ఏంటిది డౌట్ అంటే ఈ 3,500 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇక మిగతాది చేతులు ఎత్తేస్తాడు అన్నటువంటి డౌట్ కూడా చాలామందికి ఉన్నది. సో ఇక్కడ ముఖ్యంగా గతంలో కంటే భిన్నంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం పైన చాలా విమర్శలు వస్తున్నాయి. రైతులను పట్టించుకోవట్లేదు, కేవలం కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించేందుకు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి కానీ రైతులకు చెల్లించడానికి పైసలు లేవా, అట్లాంటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 ఇస్తామని చెప్పి లాస్ట్కు 12,000కు పరిమితం చేసిండు. ఈ 12,000 కూడా ఇస్తారా ఇవ్వడా అనేటువంటి డౌట్ చాలామంది రైతుల్లో వ్యక్తమవుతుంది. సో దీన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే దీన్ని 3 ముక్కలుగా విభజించిండు. 3 ముక్కలుగా విభజించి మొదటిగా రైతులు ఎవరైనా ఎన్ని ఎకరాలని ఉండనిగాక సాగులో ఉన్నటువంటి భూమికి మేము రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. సో సాగులో ఉన్నటువంటి నువ్వు 10 ఎకరాల ఆసామి అయినప్పటికీ, 5 ఎకరాల భూమి మీకు ఉన్నప్పటికీ, మీకు ఎకరం భూమి ఉన్నప్పటికీ, మీకు 10 గుంటల భూమి ఉన్నప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఎల్లుండి 22వ తేదీన పైసలు జమ చేయబోతా ఉన్నాడు. 22వ తేదీన అందరికీ నీకు 5 ఎకరాలు ఉంటే 5 6ల 30,000 రావాలి కదా, నీకు 30,000 రావు. ఇక నీకు 5 ఎకరాలు ఉంటే 30,000, 10 ఎకరాలు ఉంటే 60,000 రావు. కేవలం నీకు 10 ఎకరాలు ఉన్న 6,000 వస్తాయి, నీకు ఎకరం ఉన్న 6,000 వస్తాయి, 5 ఎకరాలు ఉన్న 6,000 వస్తాయి. మరి ఈ ఎకరం వరకే ఫుల్ స్టాప్ చేసి మిగతా సంబంధించినటువంటి పైసలు వేస్తాడంటే దీంట్లో కొంత మరి డౌట్ ఉన్నది చాలామందికి. కానీ దీంట్లో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు కావాలి ప్రతిసారి. 9,000 కోట్లు ప్రతిసారి రైతుల యొక్క ఖాతాలో జమ చేసింది 9,000 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 3,590 కోట్లేమో ఇప్పుడు ఈ యొక్క మొదటి విడతలో 1వ విడతలో ఈ రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి పైసలు. ఇది మొదటి విడత. ఈ మొదటి విడతలో 3,590 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉన్నాడు. 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో సుమారుగా 73 లక్షల మంది, అంటే మ్యాక్సిమం 73 లక్షల మందికి ఇది ప్రయోజనం కలగబోతూ ఉన్నది. ఉన్నటువంటి రైతులందరికీ, భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు పైసలు అందబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే రైతులు అందరికీ కూడా మేము ఒకేసారి ఇచ్చామన్నటువంటి ఒక పేరు ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక ఇస్తాం ఆగిస్తామని చెప్పినప్పటికీ కూడా దీనిపైన పెద్దగా రైతులు పెద్దగా ఆందోళన వ్యక్తం చేయరు, ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత పెరగదు అన్నటువంటి ఉద్దేశంతో మొదటిగా ఏం చేస్తున్నాడు అంటే ఒక ఎకరం ఉందనుకో, ఒక ఎకరం ఉన్నటువంటి భూమికి 6,000 ఇస్తాడు. ఇప్పుడు అందరికీ అంతే, ఒక ఎకరం ఉన్నా 6,000 ఇస్తాడు. ఒకవేళ కనుక నీకు 5 ఎకరాల భూమి ఉన్నది అనుకుందాం, 5 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నా కానీ నీకు గీయ 6,000 పడతాయి, ఈ 6,000 పడతాయి. ఒకవేళ కనుక నీకు 10 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నప్పుడు కూడా నీకు గీయ 6,000 పడతాయి. మరి ఈ 6,000 పడి 10 ఎకరాలు ఉన్నటువంటి 6,000 వాళ్ళకి 6,000, 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి 6,000 పడితే మరి ఇంకా మిగతా మేము 4 ఎకరాలు లాస్ కావాలన్నా, మిగతా ఉన్నటువంటి మేము 9 ఎకరాలకి పడితే పడేది అన్నటువంటి ఆందోళన ఉన్నది. కానీ దీంట్లో ఏం చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ముందుగా 22వ తేదీన అందరికీ 73 లక్షల మందికి రైతులకి ఎంత జమ చేయబోతా ఉన్నాడు? 73 లక్షల మందికి అంటే 3,590 కోట్ల రూపాయలని 22వ తేదీన ఇవ్వబోతా ఉన్నాడు. 22వ తేదీ. సో ఇంకా మిగతా ఉన్నటువంటి ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఈ డేట్లో పడతాయి. ఏది 22వ తారీఖున కూడా పడతాయి. ఇంకా మిగతా 4 ఎకరాలు ఉంటాయి కదా, మిగతా 4 ఎకరాలు పెండింగ్ ఉంటుంది కదా, అది ఈ 4 ఎకరాలకు సంబంధించినటువంటి ఏం చేస్తాడట అంటే నెక్స్ట్ 2వ విడత, ఇది 2వ విడత. ఈ 2వ విడత ఏం చేస్తాడట అంటే
3 ఎకరాలకు పరిమితం చేయబోతా ఉన్నాడట. 3 ఎకరాలకు పరిమితం చేసి దీంట్లో ఏం చేస్తాడంటే ఇది మార్చి 22వ తేదీన రేపు ఎల్లుండి పైసలు పడితే ఇది ఏప్రిల్ 15న. సో ఏప్రిల్ 15వ తేదీ లోపట్ల మిగతా ఉన్నటువంటి 2 ఎకరాలకి ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరానికి పైసలు 6,000 పడ్డాయి కాబట్టి ఈ 2 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ 12,000 రూపాయలని ఇక్కడ జమ చేయబోతా ఉన్నాడు. ఎప్పుడు ఏప్రిల్ సంబంధించినటువంటి 15 లోపు. ఇక దాని తర్వాత ఏం చేయబోతా ఉన్నాడంటే ఇక 3 ఎకరాల వరకు అప్పటికి అయిపోతుంది. ఇక దాని తర్వాత 4 ఎకరాల నుంచి ఇంకెంతైనా ఉండని కాక దాన్ని మూడో విడతగా ఏం చేస్తాడట అంటే ఇక దీన్ని మూడో విడతలో మొత్తం ఉన్నటువంటి అంతమంది రైతులకు ఎన్ని ఎకరాల సాగులో ఉంటే అన్ని ఎకరాల సాగు ఉన్నటువంటి భూమికి అంతా కూడా వేయబోతా ఉన్నాడు. అది ఎప్పుడు వేయబోతా ఉన్నాడు అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం వేయబోతా ఉన్నాడు. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే ఇంకొక నెల పొడిగించవచ్చు, అంటే నెల 15 రోజుల పాటు ఇంకా పొడిగించుకునేటువంటి అవకాశం ఉన్నది. దాని ద్వారా ఏమవుతుందంటే రైతులు పెద్దగా ఆందోళన చెందరన్నట్టు. మేము వేస్తున్నాం కదా, విడతల వారిగా వేస్తున్నాం కదా అని. మరి ఇది డైరెక్ట్గా గతంలో ఒకసారి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను జమ చేసింది గతంలో ఇదే రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. మొన్ననే 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర నుంచి అప్పుగా తీసుకొచ్చింది పైసలు. మరి ఈ 9,000 కోట్ల రూపాయలు మరి వివిధ సంబంధించినటువంటి వాటికి ఖర్చు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాన్ని అడ్జస్ట్మెంట్ రూపంలో విడతల వారిగా డబ్బులు ఇవ్వబోతా ఉన్నాడు అన్నట్టు 9,000 కోట్ల రూపాయలు. సో మొత్తానికి ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చింది. 3 విడతల్లో పైసలు జమ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధమైనటువంటి విడతల వారిగా ఇవ్వబోతా ఉన్నాడు. ఏది సిద్దిపేట జిల్లాలో రైతులకు సంబంధించినటువంటి సమావేశంలో 22వ తారీఖున జరిగేటువంటి ఈ సమావేశం ఈ సభ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి పైసలు అయితే రిలీజ్ చేయబోతాను. ఇప్పటికే ప్రభుత్వం పైన అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. రైతు బంధుని ఇక మరి ఎత్తేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి ఈ సందర్భంలో మొత్తానికి 73 లక్షల మందికి మొదటిగా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని 3 విడతలుగా అందించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పాల్గొని రైతు భరోసా కింద తొలి విడత నిధులను ఇక్కడి నుంచే మంజూరు చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది 3 విడతల్లో రాబోతా ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. చాలామందికి అయితే డౌట్లు అయితే ఇవే ఉన్నాయి. అందరికీ ఎకరం లోపే ఏదైతే ప్రధాని మోడీకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఎన్ని ఎకరాలు ఉండని 2,000 రూపాయలు ఇస్తాడు. 2,000 రూపాయలు నీకు 10 ఎకరాలు ఉన్నాయా, నీకు 10 గుంటల భూమి ఉన్నదా, ఇది సంబంధం లేదు. సో మోదీ ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించిన పైసలు ఏ విధంగానే ఇస్తాడో రేవంత్ రెడ్డి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నప్పుడు కూడా 6,000 రూపాయలనే ఇవ్వబోతా ఉన్నాడు అన్నటువంటి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. అదేమైతే కాదు ఇప్పుడు. సో మొత్తానికైతే ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళనలు చెందకుండా, సో ఒక పక్కన అనుమానం రాకుండా కొంత తెలివిగా 3 సంబంధించినటువంటి విడతల్లో డబ్బులు అయితే జమ చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే సీజన్ అంతా దాటిపోయింది, మందులు వేయాల్సినటువంటి సీజన్ దాటిపోయింది. మొత్తం అంతా కూడా సీజన్ అంతా దాటిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రైతులంతా కూడా గుర్తొచ్చిందన్నట్టు రేవంత్ రెడ్డికి. సరే ఏదేమైనప్పుడు కూడా ఏమైనా చెప్పినట్టు అయితే అప్పులు అయిపోయినాయి కదా, మేము అడ్జస్ట్మెంట్ చేయలేకపోతా ఉన్నాం, ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి జీతాలతో పాటు మిగతా ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మేము అడ్జస్ట్మెంట్ చేయడం కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసల విషయంలో లేట్ అయిపోతుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో తొలి విడతగా మాత్రం 73 లక్షల మందికి వీళ్ళకు డబ్బులు అయితే జమ చేయబోతా ఉన్నాడు. ఏ విధంగా జమ చేయబోతున్నాడు అనేది కూడా చూస్తే గత ఏడాది జూన్ 16వ తేదీ వానాకాలం సీజన్ రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే 69.40 లక్షల మందికి అంటే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు చెందినటువంటి 145.75 లక్షల ఎకరాలకి 8,744 కోట్ల మొత్తాన్ని అందజేసింది. అందులో తొలి విడతగా ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి 24.22 లక్షల మంది రైతులకి 13.54 లక్షల ఎకరాల సాగు భూమికి 812 కోట్ల రూపాయలు చెల్లించింది. అప్పుడు 9 రోజులలో 9,000 రూపాయలు 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సంగతి కనుక మనం చూసినట్టయితే మొదట్లో ఉన్నటువంటి వాళ్ళకి దరిదాపుగా 812 కోట్ల రూపాయలు చెల్లించిండు, అంటే ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి. సో దాని తర్వాత 73 లక్షల మంది రైతులకు సాయం అందిస్తుండగా ఈ పథకం ద్వారా ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని ఈ సీజన్లలో 3,590 కోట్లుగా తేల్చిండు. ఇప్పుడు ఇది 73 లక్షల మందికి ఎకరం వరకు కట్ ఆఫ్ చేసి మొదటి విడతలో 3,590 కోట్ల రూపాయలుగా తేల్చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే
పెట్టుబడి సాయం అందిందన్నటువంటి తృప్తి ప్రతి రైతుకు కూడా కలుగుతుంది. ప్రతి రైతు కూడా, ఎందుకంటే ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఏసీ వదిలిపెట్టింది అనుకో, సో ఎకరం కొంత పైన ఉన్న ఎకరం 2 గుంటలు ఎకరం 10 గుంటలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంత ఆందోళన చెందుతారు. దీని ద్వారా ఏమవుతుందంటే అందరికీ వచ్చింది కదా అన్నటువంటి తృప్తి కూడా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు అధికారులు అలాగే మంత్రులు కూడా భావించి ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి నిర్ణయం బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెండో విడత కింద 2,690 కోట్లను ఏప్రిల్లో విడుదల చేస్తారట. ఏప్రిల్ 15 వరకు రెండో విడత. దాని తర్వాత మూడో విడత కింద మొత్తాన్ని ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. విస్తీర్ణంలోనూ కూడా మార్పులు వస్తున్నాయట. రాష్ట్రంలో సాగు యోగ్యమైనటువంటి భూమి 1.50 కోట్ల ఎకరాలకి పైగా, అంటే 1,50,00,000 ఎకరాలు ఉన్నదట. సో ఈ లెక్కను కనుక చూసినట్టయితే వానాకాలం సీజన్లో పూర్తి స్థాయిలో సాగులో ఉన్నటువంటి భూమి 1.30 కోట్ల ఎకరాలు. మిగతా భూమిలో మామిడి, నిమ్మ, దానిమ్మ, ఇతర ఉద్యాన పంటలు 12 లక్షల ఎకరాల వరకు ఉన్నాయట. మిగతా భూమి సాగులో లేకపోయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అందించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సాగు చేసే భూములకు మాత్రమే సీజన్ల వారీగా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. కానీ రైతుల్లో వ్యతిరేకత వస్తుందన్న కారణంతో పాత పద్ధతినే కొనసాగింది. గత జూన్లో మొత్తం 145.73 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేసింది. ఈసారి కూడా 73 లక్షల మంది రైతులకు మొత్తం 8,881 కోట్ల రూపాయలని ఈసారి కూడా అందించబోతా ఉన్నది. ఎక్కడ కూడా ఇది శాటిలైట్ మ్యాపు లేకపోతే శాటిలైట్ ద్వారా సాగులో ఉన్నదా లేదా అని చెప్పేసి భూమిని నిర్ణయించిల్లు అని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో అవేం లేదు. గతంలో పడ్డటువంటి రైతులకి, గతంలో ఏదైతే రైతు భరోసా పైసలు పడ్డాయో ఆ రైతులకి మళ్ళీ డబ్బులైతే వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతాను. ఎట్లాంటి ఆందోళన అయితే ఇప్పటివరకు అయితే లేదు. 3 విడతలని అయితే చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మాత్రం 73 లక్షల మందికి, అంటే భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్లో 6,000 రూపాయలు, ఎకరం ఉంటే 6,000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లో పడబోతా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.